ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వీడియో చేస్తున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మానవ విలువలను పాటించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ముఖ్యంగా ఈ వీడియో సందేశం ఏంటంటే, మన కుటుంబంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం లేదు, తల్లిదండ్రుల పట్ల సరైనటువంటి బాధ్యత తీసుకోవడం లేదు. మరి తల్లిదండ్రులు వారిని చిన్నప్పటి నుండి పెంచి ఎన్నో రకాల అవస్థలను భరించి, ఎన్నో రకాల ఇబ్బందులు భరించి, ఎన్నో రకాల బాధ్యతలు మోసి మరి మన కోసం ఎన్నో చేయాల్సిన తల్లిదండ్రుల గురించి పిల్లలు తప్పకుండా వారిని గౌరవించి, వారి బాటలో నడిచి, వారు చెప్పినట్లు విని, వారికి సేవలు చేసి, వారిని చివరి దశలో మరి వారిని మంచిగా చూసుకోవాలని, అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలని మేము ఈ వీడియో చేస్తున్నాము. తప్పకుండా మీ కుటుంబాల్లో మీ తల్లిదండ్రులను మీరు అందరూ మంచిగా చూసుకుంటే, మీరు వృద్ధాప్యంలో వచ్చినాక కూడా మిమ్మల్ని వారు కూడా, మీ కొడుకులు మీ బిడ్డలు కూడా మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది. మీరే కరెక్ట్ లేకపోతే తర్వాత తరం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ తరం మనం ఏం చేస్తున్నాం అనేది బట్టే మన తరం, మన పిల్లలు, మన భవిష్యత్తు ఉంటుంది. పిల్లలకు మనము ఎంత నేర్పిన, కాలం మారుతున్న పరిస్థితుల ప్రభావం వల్ల, మారుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల సమాజ విలువలు మారిపోతున్నాయి, కుటుంబ బంధాలు మారిపోతున్నాయి, కుటుంబ విలువలు మారిపోతున్నాయి. కేవలం తల్లిదండ్రులు సంపాదించిన డబ్బును వాళ్ళు చూసి మాత్రమే తల్లిదండ్రులకు విలువిస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల వారు సంపాదించే డబ్బును దృష్టిలో పెట్టుకుని వారిని గౌరవిస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రియమైనటువంటి నా మిత్రులారా, మీరందరూ కూడా మీ కుటుంబాల్లో మీ పిల్లలను సరైన బాధ్యత పెంచండి, వారికి సరైన అవగాహన కల్పించండి, తల్లిదండ్రుల పట్ల వారిని గౌరవించే విధంగా చేయండి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలకు కూడా మంచి బోధించండి. రానున్న తరంలో, రానున్న రోజుల్లో కూడా అందరికీ కూడా తల్లిదండ్రుల పట్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే, గురువులకు మర్యాద పెరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. మరిన్ని వివరాలు మన నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. తప్పకుండా మీ ఇళ్ళల్లో, మీ కుటుంబంలో తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండి, వారిని ఎంతో బాధ్యతగా చూసుకోండి. మీ కష్టాల్లో తోడున్న వారిని, మిమ్మల్ని కంటికి రెప్పలు కాకుండా వారిని ఎల్లవేళ వారిని బాగా చూసుకోవాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నా విజ్ఞప్తి.